హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓ వైసీపీలో జగన్ కంటే ఇతగాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అంట. ఆ మధ్య శ్రీరెడ్డి ఇతగాడి మీద యమా మోజు పెంచుకుందట. వీడియోలు కూడా పెట్టింది, కవురు కాకరకాయ కూడా చేసిందట. మరి ఇద్దరికి జోడీ కుదిరిందో లేదో తెలియదు కానీ ఈ పాటికి ఇతగాడెవరో మీకు వచ్చేసే ఉంటది క్లారిటీ. అతనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ మడిసి అప్పట్లో అదే వాటిమి వచ్చిన కొత్తల్లో జగన్ వల్లే ఓడిపోయామంటూ చెప్పేసి నాకు లెంపలు వేసుకుని ఇదిగో ఇప్పుడేదో మాట్లాడుతా అంటూ బయటకు వచ్చాడు. భూషాల్లో దాక్కుంటే ఎట్టారెడ్డి రావాలి కదా, మాట్లాడాలి కదా. ఎందుకు వచ్చావో చెప్పు, ఇని తరిత్తా. మొహమాట పడకు రెడ్డి, మొదలెట్టు. ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఎందుకు నేను మీకు అందరికి ఈ మాట కూడా చెప్తానా అంటే, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంది బైరెడ్డో రాత్రి కొట్టిన పులుగాని దిగిలేదా ఏటి ఆట? జగన్ ఆడిందే ఆట, పాడిందే పాట అంటున్నావు. త్వరలో ఇవే ఆటలు పాటలు సెంచులు కూడా జైల్లో కూర్చుని ఆడుకుంటావు, పాడుకుంటాళ్లే. ఎందుకు తొందర? అయినా బాబుని తిట్టవయ్యా రెడ్డి అని పోటుగాళ్ళ బయటకు వచ్చి జగన్ రెడ్డిని తడతావా? తప్పు కాదు. సరే గాని ఇదిగో ఏంది ఇట్టవచ్చావు? ముందు ఆ సంగతి ఎటు చెప్పు. జగన్మోహన్ రెడ్డి లాగా 10 రోజులు పరిపాలించిన ఒకటే, చంద్రబాబు నాయుడు మాదిరిగా 10 టర్ములు పరిపాలించిన ఒకటే. ఏ రెడ్డి చూసుకోబడా ఏంది ఎట్టా ఆడదిడ్డంగా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు? జగన్ ఇక మళ్ళీ సీఎం కాడని బళేగా చెప్తా ఉన్నావుగా. నిజమే, జగన్కి 10 రోజులే, ఎక్కువ జనం 5 ఏళ్ళు ఇచ్చారు. దోచుకుని తినేసాడు కదా, అందుకేగా జనం ఈడ్చుకొట్టారు. 151 నుంచి 11 సీట్లకి. ఆయన ఏందబ్బా ఇట్ట జగన్ మీద కక్ష కట్టినావు? నీ సీటు కూడా సిరిగిందా? చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి, చేద్దామా వద్దా అంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదైనా పని చేయాలంటే వెంటనే చంద్రబాబుని చూస్తాడు, చేద్దామా వద్దా అని. వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూస్తారు, చేద్దామా వద్దా అని. అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు. ఈరోజు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది. గతంలో హ్యాపీ సండే, దోమల పైన దండయాత్ర, ఇప్పుడు రీసెంట్గా ఏంద్రా అంటే యోగాంధ్ర. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి, సార్ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే, ఊపిరి గట్టిగా పిలిచండి, స్లో వదలండి అంట. నిన్న యోగాంధ్రాకు ఎంత ఖర్చు పెట్టినారన్నా? ఇప్పుడు ఎంత అప్డేట్లో ఉంటారు చూడండి మీరే జనాలు. 300 కోట్లు ఖర్చు పెట్టి ఆడపోయి చూసే మ్యాట్లు లేవు, యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు, ఏపిచ్చేటోళ్ళు లేరు. ఈరోజు నువ్వే పోయి ఆ రిషికొండకు చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందా లేదా, ప్రభుత్వం పేరు పైనే ఉందా లేదా? మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తానన్నా నేను, పోలవరం కట్టనీకే డబ్బు ఖర్చు పెడితే అదో రకం, కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే 100 కోట్లు ఖర్చు పెట్టినాడు. పాపం పిచ్చి నషాళానికి ఎక్కినట్లుందగా రెడ్డి. నీకు తలకి రోకలు కట్టే సమయం ఆసన్నమైందన్నమాట. ఎవరి దిక్కు చూసినా మీ జగన్ రెడ్డి ఇప్పుడు దిక్కులేని పక్షిగా మారిపోయాడుగా. చాలా నువ్వు కేతిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని మీ కార్యకర్తలు అనుకున్నారు. నీ గురించి శ్రీరెడ్డి అయితే చాలా ఆశలెట్టేసుకుంది. నువ్వేమో ఎన్నికల్లో గుడ్డు పెట్టే బేరమన్నావాయే. మరి శ్రీరెడ్డి ఓదార్చవా? ఆ ఛాన్స్ ఇచ్చిందా? అదే ఈ మధ్య ఇద్దరు కనిపించడం లేదు, కోంపతీసి రాష్ట్రంగా పెళ్లి గట్రా చేసుకున్నారా? హనీమూన్కి పోయిరా? ఏమోలే, మీ బాస్ ఇద్దరిని ఆశీర్వదించి పంపించి ఉంటాడులే అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతో మంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు, బీజేపీ జెండా పట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 164 సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో, మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో, ఆయనను అరికట్టాలా, నిలువరించాలా, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు, ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు. ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలియదా అన్న, చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి 5,000 మంది 10,000 మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక 500 చీరలు ఇస్తే
ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి 10 మంది 20 మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా? ఇంతకు మించి నేను అడగ. ఇదిగో పవన్ పేరు ఎత్తితే డైపర్లు వేసుకోవడం మొదలెట్టారు. మర్చిపోయివా బైరెడ్డా? అవసరమా చెప్పు? గెలుక్కొని తన్నులు తినడం అవసరమా? ఏందేంది చంద్రబాబు చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి చనిపోతే మరి ఆ మహిళలు ఆయన్ని ఓటెందుకేసి గెలిపించుకున్నట్లు? బొర్రా బుద్ధి ఉండక్కర్లేదా? మీ వాడేదేదో రప్ప రప్ప నరుకుతా అంటున్నాడు కదా, దాని సంగతి బైరెడ్డి కోతంత చెప్పు, ఈయన తరిస్తాం. అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు, నరికితే తప్పులే. నరుకుతాము అని అంటే తప్పు, ఎవడైనా నరికితే తప్పులే. పల్నాడులో నరికినారు, అనంతపురంలో నరికినారు, కర్నూలులో నరికినారు, రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు. కేసులు పెట్టడంలే, నరికినోడు బయట తిరిగినాడు, చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలంటే తిరుగుతున్నారు. దాని గురించి మాట్లాడారు. నరుకుతామనే పదం మాత్రం ఎన్డీటీవీలో వచ్చింది. ఈడగుడు ఎన్డీటీవీ ఏందన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు రప్ప గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్. ఎంతసేపు? గంటన్నర. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, హెల్త్ సిస్టమ్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన, మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన, యువకులు పడుతున్న ఇబ్బందుల పైన, రైతులు పడుతున్న ఇబ్బందుల పైన, గిట్టుబాటు ధరలు లేని విషయం పైన, రైతుల ఆత్మహత్యల పైన, పొగాకు రైతుల సమస్యల పైన, మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్ప ఒకటి లేచింది పైకి. సమాధానం లేదు, సమాధానం లేదండి. ఇదిగో బైరెడ్డా, ఇందాకటి నుంచి చూస్తా ఉన్నాను, ఎవడా అరుగుండు కాళ్ళ జోడుగాడు తెగ అడ్డు తగులుతా ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్టా ఏటి తెగ ఆరాట పడుతూ ఉన్నాడు. జగన్ ఎప్పుడు వేసే క్యాసెట్ వేస్తాడులే రెడ్డి, నీకు తెలియని సుత్తా చెప్పు. ఎప్పుడొచ్చినా అదే సోది ఉంటా తప్ప ఏముంటది? కోసంత ఎరైటీగా రప్ప నరుకుతా అంటే తప్పేందని ప్రాక్షనిస్ట్లా మాట్లాడాడు కదా, అందుకే దాన్నే హైలైట్ చేసింది మీడియా. మాజీ సీఎం అనుకుంటాడా, మటన్ కోటి మస్తాననుకున్నాడా? ఏందా భాష, ఏందా వేషం? నువ్వు కూడా నీట్గా గుండు చేయించుకుని నావాలు ఎట్టుకోరెడ్డా, ఆ పని సీయమేమో. మళ్ళీ శ్రీరెడ్డి ముఖం చూడదు కదా, ఫేసులో ఆవిడ గారికి నచ్చింది ఆ మాసిని గాడ్డం ఉంచుకోలే. శ్రీరెడ్డిని కాదయ్యో నేను అన్నది గాడ్డాన్ని. సర్లే రప్ప అంటూ నువ్వు కూడా అలసిపోయినట్టున్నావు కానీ ఎర్రి పప్ప అని జనం అనే లోపు దొబ్బేరెడ్డా ఏళ్ళు.